ఆదోని మొత్తాన్ని పట్టించుకున్నట్టే నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఈ 342 మందిలో ఎవరో ఒకరు పోయి ఆ వీధి క్లీన్ చేయాలి, అక్కడ సమస్య చూడాలా, అక్కడ కాలువ క్లీన్ చేయాలి, అక్కడ సమస్య ఏదొచ్చినా అక్కడ ఏమి గలీజు పడినా చేసేది పారిశుద్ధ్య కార్మికుడే. పోనీ ఏసినోడు ఏమైనా క్లీన్ చేస్తాడు అడగండి చూద్దాం. ఎవడన్నా ఏసినోడు కూడా క్లీన్ చేయడు, అది కూడా మనల్ని క్లీన్ చేయమంటాడు. మరి అంతగా వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో 342 మందిని, వీళ్ళని తప్పనిసరిగా పట్టించుకొని తీరాలి, వీళ్లకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు భద్రత ఉండాలి. వీళ్ళకు కూడా మేము చేసే పని చిన్నది కాదు, మేము చేసే పని ఎవరు చెయ్యలేని పని గర్వంగా ఉండాలి. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆయన పుట్టినరోజు 17వ తారీఖున గత నెల, ఆ రోజు మొదలైంది ఈ కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం. స్వచ్ఛతా హీ సేవ అంటే శుభ్రంగా ఉంటేనే సేవ. ఒక్కసారి అప్పుడు అవుతాయి, మాకు కూడా జీతాలు పెంచడనో అదనో ఇదనో. మీరు స్ట్రైక్ చేస్తారా? స్ట్రైక్ చేసిన వారం రోజులకి ఏమవుతుంది చెప్పండి, ఊరంతా గోల ఉంటది. మున్సిపల్ ఆఫీస్కి ఫోన్లు చేసి, సార్ మా చెత్త ఎవరు తీసేవాళ్ళు లేదండి, అంత గలీజ్ అయిపోయిందండి, అదండి ఇదండి అంటారు. మరి మీరే చేసుకోండి అంటే చేసుకుంటారా? వాళ్ళు చేసుకోరు. ఏదో రకంగా సమస్య సాల్వ్ చేయండి సార్, లేదా వేరే ఎంప్లాయీలను బట్టి క్లీన్ చేయించాను సార్ అంటారా తప్ప, ఎవడన్నా వచ్చి నేనే సేవ చేస్తాను, నేనే మా వీధిలో క్లీన్ చేసుకుంటా అన్నాడా? ఎవడన్నా చీపురు పట్టుకొని తిరిగినాడా? అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టండి అనే సందర్భం. ఊర్లో ఎవరో మంచి వ్యాపారవేత్తను తీసుకొని వచ్చి సన్మానం చేస్తారు, ఊర్లో బాగా చదువుకున్నాడు అని సన్మానం చేస్తారు, ఓ బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి సన్మానం సొంతంగా చేయించుకుంటాడు శాలువాలేసి. నేను రాజకీయ నాయకుడు అని శాలువాలేసి సన్మానం చేసుకుంటాడు. కానీ ఏ రోజైనా సరే మన వీధిని క్లీన్ చేసేది పారిశుద్ధ్య కార్మికుడు, మన వీధిని క్లీన్ చేసేది పలాని మనిషి, ఆయనకు సన్మానం చేయాలని ఎప్పుడన్నా అడిగినాడా అని. అంతెందుకు, పారిశుద్ధ్య కార్మికుడు మన కళ్ళ ముందరే క్లీన్ చేస్తా ఉన్నాడు. పొద్దున్న లేచి పిలిచి టిఫిన్ పెడదామనో, అయ్యా కష్టపడుతున్నాడు ఒక టీ ఇద్దామని ఎవరోజన్నా మన ఊర్లో ఆలోచన చేస్తున్నారా? దయచేసి ఆదోని వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. ఇప్పుడైనా మీ వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ క్లీనింగ్ వర్కర్ కి ఒక టీ ఇవ్వండి, పొద్దున్న లేచి చాలు, ఎంత ఆనందపడతాడో. టిఫిన్ పెట్టండి, భోజనం ఇవ్వండి. పండగలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి స్వీట్లు గీట్లు చేసి పరమాణాలు ఇవ్వండి, భక్ష్యాలు ఇవ్వండి. ఏమయ్యా పండగలకు మీ ఇంట్లో అందరికీ బట్టలు కొంటావు కదా, మీ వీధిలో క్లీన్ చేసే మున్సిపాలిటీ వర్కర్కు బట్టలు కొనిస్తే పోయింది ఏంది? ఇలాంటి మంచి సంస్కృతి ఏ రోజైతే ఊర్లో వస్తుందో ఆ ఊరు బాగుపడుతుందని ఆలోచన, ఆ ఊర్లో విలువలు ఉంటాయనేది ఆలోచన. ఆ ఊరు అందరూ, లేకపోతే ఏమవుతుంది, ఆ 345 మంది కార్మికులు మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు, మున్సిపాలిటీలో లేని కార్మికులు కూడా 1000 మంది ఉంటారా ఉండరా? ఉద్యోగస్తులు కాని వాళ్ళు, ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు 1000 మంది ఊర్లో ఉంటారు. అనాథరైజ్డ్ వర్కర్స్ ఉంటారు, కానీ అనార్గనైజ్డ్ లేబర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉంటారు, రోజువారీ కూలికి పనిచేసేవాళ్ళు. వాళ్ళంతా ఏమనుకుంటారు, వాళ్ళ కోపం ఉంటుంది ఈ సమాజం మీద, వాళ్ళ కసి ఉంటుంది ఈ సమాజం మీద. మమ్మల్ని దూరంగా పెడతా ఉన్నారు వీళ్ళు, మేము చేసే పని తక్కువగా చూపిస్తా ఉన్నారు, మాకు గౌరవం లేకుండా చేస్తా ఉన్నారనే కోపం సమాజం మీద వస్తుంది. ఇది రాకూడదు ఎప్పటి కూడా. ఎప్పుడైతే చిన్న పని చేసే వాళ్ళని మనం గౌరవిస్తామో అతను మరింత గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
మరింత బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే చేసే పనిని తక్కువగా చేసి చూపిస్తామో ఆ రోజు వాళ్ళలో కోపం ఉంటుంది. అందుకనే నేను ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు కనపడితే అక్కడ ఒక నిమిషం కారు ఆపి బాగున్నావా అని అడిగిపోతాను. అడుగుతాను కదా, మీ అందరినీ అడుగుతాను కదా, ఎక్కడ కనబడితే అక్కడ ఆపుతాను. ఒక్క నిమిషం ఆగిపోయింది, కొంపనంటికి పోయేది ఏముంది, అక్కడ పోయి ఆ మీటింగ్లు అవి ఎప్పుడూ ఉంటాయి, రాజకీయాలు అవి జీవితకాలం ఉంటాయి. అక్కడ నిలబడి ఏమా బాగున్నావా, ఏమయ్యా బాగున్నావా అంటే అయిపోయింది. వాడికి ధైర్యం వస్తుంది, అది ఇంకా బాగా చేయాలనే కోరిక వస్తుంది, మమ్మల్ని పట్టించుకుంటున్నారనే భావన వస్తుంది. దీన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక ప్రత్యేకమైనటువంటి 10 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఈరోజు చివరి రోజు గాంధీ జయంతితో ముగుస్తుంది. ఈరోజు గాంధీ గారు అది చెప్పినారు, ఎవరు చెప్పినా సరే ఇల్లు ఎందుకంటే రోజుకు 2 సార్లు ఉడుకుతాం, శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం, వారానికి ఒకసారి ఉడుచుకోవచ్చు కదా, ఏమవుతుంది చెప్పండి. అన్ని రోగాలు ఆ ఇంట్లోనే ఉంటాయి వారానికి ఒకసారి ఉడిస్తే, అంతేనా? అంతే కదా. అందువల్ల రోజు 2 సార్లు ఉడవాల్సిందే, 2 సార్లు క్లీన్ గా పెట్టాల్సిందే, కడగాల్సిందే, మాప్ పెట్టాల్సిందే. ఊరు కూడా అంతే కదా, ఊరు రోజు క్లీన్ చేయాల్సిందే, చెత్త ఎత్తేయాల్సిందే, డస్ట్బిన్లు క్లీన్ చేయాల్సిందే. 4 రోజులు డస్ట్బిన్ ఇంట్లో పెట్టుకోవాలండి చూద్దాం ఎవరన్నా. అదేవిధంగా 4 రోజులు డస్ట్బిన్లు మనం క్లీన్ చేయలేదు అనుకోండి, ఊర్లో అంతా ఏమైపోద్ది, ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు స్మెల్ వచ్చి చస్తారు జనాలంతా కూడా. చేయలేదండి కంప్లైంట్లు పెడతారు. కాబట్టి స్వచ్ఛంగా ఉంటేనే, అంటే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం, శుభ్రంగా ఉంటేనే జీవనం, శుభ్రంగా ఉంటేనే భవిష్యత్తు, శుభ్రంగా ఉంటేనే ఆకర్షిస్తుంది. ఎవరన్నా క్లీన్ గా పెట్టుకున్నారు అనుకోండి ఇల్లు, అబ్బా ఇంకాసేపు కూర్చున్నాం అనిపిస్తుంది. చండాలంగా అవి ఆడవాడు పడేసి ఉన్నారు అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి అనిపిస్తుంది. మామూలుగా నడుస్తూ ఉంటాడు, అక్కడ పెద్ద చెత్త కుప్ప కనబడుతుంది, గబగబా నడిచేస్తారు అక్కడ. ఎందుకని? వీళ్ళెంత దూరంగా వెళ్ళిపోతాం దానికే. మరి మామూలుగా మెల్లిగా నడుచుకుని పోవచ్చు కదా. స్వచ్ఛత లేకపోతే మనం 1 నిమిషం కూడా ఉండలేమని చెప్పే కార్యక్రమమే ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఇప్పుడు కొంతమందిని పిలిచి, వార్డుకు ఒకరిని పిలిచి సన్మానించడం, అంటే 342 మందిలో 30 మందిని సన్మానిస్తే మిగతా వాళ్ళు కూడా అబ్బా మా గౌరవం ఇచ్చారు, మమ్మల్ని సన్మానించారనే ఫీలింగ్ కోసం. మా నరేంద్ర మోదీ గారు చెప్పారు, మా ప్రధానమంత్రి పలుసార్లు చెప్పినాడు, పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పలేదన్నాడు. చూశారా అని అడుగుతా అన్నా. చేశాడు ఆయన ప్రధానమంత్రి హోదాలో. నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఈ రోజు కూడా ఆ కార్యక్రమం చేస్తాం మేము. చేస్తే ఊర్లో అందరికీ కూడాను, రాష్ట్రంలో అందరికీ కూడాను, దేశంలో అందరికీ కూడాను ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవ్వాలి, ఒక రకమైనటువంటి మీ పట్ల గౌరవం మొదలవ్వాలి. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్ కాళ్ళు కడిగినాడు అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అరే ఎమ్మెల్యే కడగంగా లేదు, అందరినీ కాళ్ళు కడగమని కాదు, గౌరవించమని, వాళ్ళని చూసుకోమని, వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేయమని, వాళ్ళు చేసే పనిని ప్రశంసించమని, ఈ విధమైన కార్యక్రమంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం. ఒకటి మాత్రం చెబుతాను, నేను ఎమ్మెల్యేగా, ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, మీకందరికీ హామీ ఇస్తాం, 342 మందికి జాగ్రత్తగా అన్ని రకాల అవసరాలు తీరుస్తాం.
మీకు కావాల్సినటువంటి, నేను ఇంకా ఆ స్థాయిలో కనుక్కుంటాను, ఈరోజు ఈ విషయం వచ్చాను కాబట్టి కనుక్కుంటాను, మీకు రావాల్సినటువంటి గ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ, మెటీరియల్ కానీ, లేకపోతే మీకు రావాల్సినటువంటి సోపులు, షాంపూలు, ఇంకోటో బట్టలు, ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా అని నేను ఎంక్వైరీ చేస్తాను. రెండవది, తప్పనిసరిగా మీరు క్లీన్ చేసేటప్పుడు ఆరోగ్యం తప్పనిసరిగా ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది. మీకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఉద్యోగస్తులకి ఆరోగ్యశ్రీ రాదు, వస్తుందా? ఉద్యోగస్తులు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డులు వస్తాయి. మీకున్నాయి ఆరోగ్యశ్రీ కార్డులు? ఈఎస్ఐ కార్డు. ఆరోగ్యశ్రీ ఉందా? లేదు కదా. ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది. ఈఎస్ఐ ఉన్నాయి, అందరికీ కార్డులు ఉన్నాయా? ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది. దానితో పాటుగా జీవిత బీమా, అంటే ప్రమాదం జరిగితే, సబ్ కలెక్టర్ గారు చెప్పారు కదా, ప్రమాదం జరిగితే మీకు బీమా ఇవ్వాలి. అది ఉందా? అది లేకపోయినా మున్సిపాలిటీ నుంచి చిన్న మొత్తం ఏదన్నా ఉంటే దానికి ప్రతిపాదనలు పెట్టి మీకు జీవిత బీమాని ఏర్పాటు చేసే ఆ విషయం కూడా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా మీకు దుస్తులైనా, వస్తువులైన, గ్లౌజ్ లాంటి వాటివైనా సరే, మాస్కులైనా సరే, ప్రత్యేకమైనటువంటి బట్టలైనా, అలాగే సోపులు, షాంపూలో, లేదా మీరు శుభ్రంగా ఉండడానికి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీరు శుభ్రపడాలి కదా. మీరింటికి వెళ్ళాలంటే మీరు శుభ్రపడడానికి వీలుగా, మొన్న చూడండి, నాకు చాలా గర్వంగా అనిపించింది. విజయవాడలో వరదలు వస్తే, విజయవాడలో అన్ని ఇళ్ళు మునిగిపోతే, మోకాళ్ళ లోతులో బురద చేరుకొని పోతే, ఆదోని నుంచి కూడా 100 మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి విజయవాడ క్లీన్ చేసినారు. ఎంత గర్వకారణం చూడండి ఆదోనికి. మీరంతా కూడా మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు. అక్కడికి వెళ్ళి ఆదోని నుంచి శానిటరీ టీం వచ్చిందండి, ఇంజనీర్లు వచ్చారండి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు చివరికి పోలీసులు కూడా పోయినారు. మీరంతా పోయి మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు. మాకు గర్వకారణమైన పని చేసి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను నేను. ఇదే మరింతగా కొనసాగుతుంది. మిమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది. ఇది మంచి ప్రభుత్వము. మిమ్మల్ని పట్టించుకునే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మిమ్మల్ని పట్టించుకునే ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వము అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.